ఆరావళి పర్వతాలను సేవ్ చేయడానికి పంజాబ్, గుజరాత్, హర్యానా స్టేట్ పీపుల్స్ మొత్తం ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఆరావళి మౌంటైన్స్ చుట్టూ అసలు ఏం జరుగుతుంది? ఆరావళి మౌంటైన్స్ అనేటివి చాలా ఏన్షియంట్ మౌంటైన్స్. ఇవి పంజాబ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ ఈ రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయి ఉంటాయి. అయితే రీసెంట్ గా సుప్రీంకోర్టు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కి ఒక పర్మిషన్ గ్రాంట్ చేసింది. అదేంటంటే ఆరావళి మౌంటైన్స్ చుట్టూ ఏ హిల్స్ అయితే 100 మీటర్ కంటే తక్కువ ఉంటాయో వాటిని ఏన్షియంట్ ఆరావళి మౌంటైన్స్ నుంచి గుర్తించారు. సో దానికి కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. కోర్టు తీర్పిన తర్వాత ఆరావళి మౌంటైన్స్ చుట్టూ ఉండే పీపుల్స్ మొత్తం కోర్టు పర్మిషన్ కి అగెన్స్ట్ గా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆరావళి మౌంటైన్స్ అనేవి మన ఇండియాలో లాజికల్ గా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ స్టేట్స్ లో ఆరావళి మౌంటైన్స్ వల్ల ఎయిర్ పొల్యూషన్, గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్, కొన్ని రివర్స్ అయితే ఈ ఆరావళి మౌంటైన్స్ నుంచే స్టార్ట్ అవుతాయి. తీర్పుతో ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏవైతే 100 మీటర్ కంటే బిలో ఉన్న హిల్స్ ఉన్నాయో హిల్స్ లో ఇక నుంచి గవర్నమెంట్ ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు. యూనియన్ గవర్నమెంట్ మాత్రం కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. మేము ఈ పర్మిషన్ తీసుకున్నది ఆరావళి హిల్స్ ని ఒక యూనిఫామ్ గా ప్రొటెక్ట్ చేయడానికి తప్ప అక్కడ మైనింగ్ చేయడానికి కాదు. చాలా క్రిటికల్ మినరల్స్ ఉంటే తప్ప అక్కడ మైనింగ్ చేయమని గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో దీన్ని బట్టి ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ ఇండైరెక్ట్ గా మైనింగ్ చేస్తుందని మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ఎన్విరాన్మెంట్ ని డిస్ట్రాయ్ చేయడం చాలా ఈజీ, కానీ బిల్డ్ చేయడమే చాలా కష్టం.